आंध्र प्रदेश के विजयवाड़ा में ऑटोमोबाइल सेक्टर से जुड़े लोगों को इस महीने 23 जुलाई को पेश होने वाले बजट से काफी उम्मीदें हैं और लोग जीएसटी में कटौती की मांग कर रहे हैं। ऑटोमोबाइल सेक्टर से जुड़े लोगों का मानना है कि कारों और स्पेयर पार्ट्स पर जीएसटी कम होने से कीमतें कम होंगी और बिक्री में भी बढ़ोतरी होगी। ఇంతవరకు మనకు వచ్చి కస్టమర్కి ట్యాక్స్ ఎలా ఉండేదంటే 12% 14% ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్లీ ఏంటంటే 17% అయిపోయిందనమాట. 10 lakhs ఎబో కనుక మీకు ఉంటే 17% ట్యాక్స్లో ఉంది. అదే ఒకవేళ 20 lakhs ఎక్స్షోరూమ్ కనుక మనకి మ్యాచ్ అయిందనుకోండి 18% ట్యాక్స్ పడుతుంది. సో మేమేంటంటే యాజ్ ఏ బిజినెస్ పీపుల్గా ఏంటంటే చేసుకునే వాళ్ళకి అండ్ కస్టమర్స్కి కూడా ఏంటంటే ఈ ట్యాక్స్ కొంచెం ఏమన్నా తగ్గిందనుకోండి బిజినెస్ బాగుంటుంది, వెహికల్ సేల్ కూడా ఏంటంటే ఆటోమొబైల్ రంగం అనేది కూడా కొంచెం పెరగడానికి ఉంటుందని నా ఉద్దేశం అండి. ఇప్పుడు వచ్చే బడ్జెట్లో ఏదైతే ట్యాక్సెస్ ఉన్నాయో ఆ ట్యాక్సెస్ నార్మల్గా ఉన్నదానికన్నా ఏదైనా తగ్గించి వస్తే ఇంకా మిడిల్ సెగ్మెంట్ పీపుల్స్కి ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్స్షోరూమ్ కానీ అబౌవ్ 10 lakhs కానీ ఈవెన్ జిఎస్టీ సెస్ ఇవన్నీ చాలా అబౌవ్ 10 lakhs అయితే ఒక రేట్ ఉంది, బిలో 10 lakhs వెహికల్స్ ఉంటే ఒక రేట్ ఉంది. సో 20 lakhsకి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి కూడా లైఫ్ ట్యాక్స్ పే చేసేసరికి 0.5% ట్యాక్సెస్లోనే వెళ్ళిపోతుంది. लोगों का कहना है कि सरकार को इलेक्ट्रिक वाहनों की खरीदारी को बढ़ावा देने के उपायों पर भी फोकस करना चाहिए। పర్టికులర్ ఆటోమొబైల్ రంగం అంటే ఆటోమొబైల్ రంగంలో నిరంతర ప్రక్రియ, ప్రతిరోజు ఏదో డిమాండ్ ఉంటానే ఉంటుంది. కానీ జనాలకి సహకరించే ఏమైనా ఉన్నాయంటే అది ట్యాక్స్ ఎగ్జంప్షన్స్. ప్రస్తుతానికి ఎలక్ట్రిక్ వెహికల్ మీద రోడ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది ఆంధ్రాలో. కానీ రేపు జూలై 7th నుండి మళ్ళీ ట్యాక్స్ ఇంప్లిమెంట్ అవుద్ది అంటున్నారు. ఆ ట్యాక్స్ ఇంప్లిమెంటేషన్ లేకుండా ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎక్స్టెండ్ చేస్తే మధ్యస్థాయి వాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి, దిగువ స్థాయి వాళ్ళకి కూడా కారు అందుబాటులో ఉంటుంది. అందులో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్కి డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది. वित्त मंत्री निर्मला सीतारमण से ऑटोमोबाइल सेक्टर से जुड़े लोगों को काफी उम्मीदें हैं कि वे जब अपना 7वां बजट पेश करेंगी तो इस ऑटोमोबाइल इंडस्ट्री का खास ख्याल रखेंगी।